సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంస్థ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జనవరి 29 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్తో పాటు అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ నీడ్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేటైతే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేస్తున్నటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో పాటు 18% ఆఫ్ జిఎస్టీని కూడా కలుపుకొని టోటల్గా 295 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూస్తున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పేన మనకి 21,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డియర్నెస్ అలవెన్సెస్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, రీఎంబర్స్మెంట్, మెడికల్ బెనిఫిట్స్తో పాటు గ్రూప్ ఇన్సూరెన్స్, పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జనవరి 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ ఇన్ బీకామ్ ఆర్ బీబీఏ ఆర్ బీబీఎం ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే బీబీఏ కానీ బీబీఎం అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ డిగ్రీస్ని ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీకు కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది మాత్రం మీకు డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది గైస్. లైక్ మనకి ఎక్సెల్, పవర్ పాయింట్, వెబ్ బ్రౌజింగ్, ఇంటర్నెట్కి సంబంధించి నాలెడ్జ్ అనేది మీకు డెఫినెట్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. జస్ట్ మీ వద్ద ఈ యొక్క పర్టికులర్ డిగ్రీస్ అనేవి ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది.
సో టోటల్గా మనకి 150 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ 1లో మనకి జనరల్ యాప్టిట్యూడ్ నుంచి నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్ నుంచి రిలేటెడ్గా 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. లైక్ మనకి మెంటల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. పార్ట్ 2లో మనకి టెక్నికల్ ఆర్ ట్రేడ్కి సంబంధించి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మరి ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిసిప్లిన్ నుంచి రిలేటెడ్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్, ఓబీసీ, ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35%, ఎస్సీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఏ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి అని చెప్పేసి సో ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి కూడా ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.